సుప్రీంకోర్టులో వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, తన బెయిల్ పిటిషన్ లో జగన్ ఏ అంశాలు పేర్కొన్నారు? తరంగిణి, సుప్రీంకోర్టులో వైఎస్ జగన్ బెయిల్ కోరుతూ ఈరోజు పిటిషన్ దాఖలు చేశారు. ప్రధానంగా సిబిఐ చేసినటువంటి వాదన సాక్షుల్ని ప్రభావితం చేస్తారని ఆయన వాదన సిబిఐ వాదన వినిపిస్తుంది. అటువంటిది ఏది అని కూడా ఆయన ఇప్పటి వరకు కూడా సిబిఐ రుజువులు చూపలేకపోయింది. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన 8 నెలల నుంచి కూడా తాను ప్రజాక్షేత్రంలోనే ఉన్నాను, ప్రజల మధ్యనే ఉన్నాను. ఆ సమయంలో సిబిఐ అనేక ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో సాక్షులను ప్రభావితం చేస్తారనేటువంటి వాదనలో పసలేదు కాబట్టి తనకు బెయిల్ ఇవ్వాలనేటువంటి వాదనని పిటిషన్ లో వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇక దాంతో పాటు కోర్టు ఎటువంటి షరతులు విధించినప్పటికీ కూడా దానికి లోబడే తాను వ్యవహరిస్తాననేటువంటి వాదన కూడా పిటిషన్ లో వైఎస్ జగన్ వినిపించారు. ఇక ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు, ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు కాబట్టి ప్రజా సమస్యల మధ్య పోరాటం చేసేటువంటి అవకాశం ఉంటుంది. తనకు బెయిల్ ఇవ్వాలనేటువంటి మరొక వాదన కూడా అందులో పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది. ఇక సిబిఐ విచారణ కూడా సరిగా జరగట్లేదు, సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నామని చెప్తున్నటువంటి సిబిఐ అనేక ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తామని చెప్తుంది. ఎన్ని ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తుంది, ఇంకా దర్యాప్తు పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందనే అంశానికి సంబంధించి ఇదమిద్దంగా తేలట్లేదు. కాబట్టి ఎన్ని రోజుల పాటు జైల్లో ఉండాలి, ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి వాదన కూడా పిటిషన్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నటువంటి పరిస్థితిని తరంగిణి. ఇక కోర్టు బెయిల్ కు సంబంధించినటువంటి కోర్టు ఎటువంటి షరతులు విధించినప్పటికీ కూడా వాటన్నిటిని పాటిస్తాను. ఇప్పటి వరకు ఉన్నటువంటి దాఖలు చేసినటువంటి 4 ఛార్జ్ షీట్లలో కూడా క్విడ్ ప్రోకోకు సంబంధించి ఎటువంటి రుజువులు కూడా సిబిఐ చేయలేకపోయింది. సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నట్లు ఎక్కడ కూడా కేవలం వాదన వినిపిస్తుంది తప్ప దానికి ఎటువంటి రుజువులు లేవనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇక రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 19న రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనాల్సినటువంటి ప్రాథమిక హక్కు తనకు ఉంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా బెయిల్ పిటిషన్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొందుపరిచారు. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ కూడా అడ్మిట్ అయింది.